వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా ఒక రెమెడీ గురించి వింటున్నాం, ముఖ్యంగా బిర్యానీ ఆకు రెమెడీ అని. అసలు ఈ బిర్యానీ ఆకు రెమెడీ నిజంగా బిర్యానీ ఆకు రెమెడీ అంతలా వర్క్ అవుతుందంటారా? నాట్ ఓన్లీ బిర్యానీ ఆకు, మనకి విశ్వంలో కొన్ని పుష్పాలకి, కొన్ని ఆకులకి, కొన్ని ప్రదేశాలకి, కొన్ని పళ్ళకి ఆరోగ్యపరంగాను అలాగే స్వయంగా కొంత శక్తి కలిగి ఉంటుంది, ఒక ఎనర్జీ కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఉన్నారు, తమలపాకు ఉంది. తమలపాకు ఏం చేస్తుంది? లోపల అరిగించేటువంటి శక్తిని ఇస్తుంది. బిర్యానీ ఆకు ఏం చేస్తుంది? సహజంగా వంటల్లో వేసుకున్నప్పుడు సర్వసాధారణంగా అనవసరమైన ఫ్యాట్ని బర్న్ చేస్తుంది కూడా అది. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, బిర్యానీ ఆకు సంబంధించినటువంటి రెమెడియల్ పర్పస్లో దాని మీద కోరిక రాస్తూ ఉంటారు. కోరిక రాసి అవ్వాలి ఇది నాకు అని చెప్పని అనుకుంటుంటారు. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. అర్థం కాదు, ఎందుకు అవ్వట్లేదు అని అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బిర్యానీ ఆకు టెక్నిక్ అనేటువంటి నార్త్ సైడ్ నుంచి వచ్చింది. ఇదంతా కూడా నార్త్ సైడ్ వాళ్ళు ఇది బాగా పాటిస్తూ ఉంటారు. అలాగే లాల్ కితాబ్ రెమెడీస్లో ఇది వన్ ఆఫ్ ది రెమెడీ, బిర్యానీ ఆకు రెమెడీ అనేటువంటిది. అయితే దీనికి ప్రాపర్ వేలో చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏదో ఉట్టిని రాసేస్తే అవ్వదు. అది ఎందుకు అవ్వదో చెప్తాను నేను మీకు, ఎందుకు అవుతుందో కూడా చెప్తాను నేను మీకు. దీనికి అంటే నేను గతంలో కొంతమంది బిర్యానీ ఆకు రెమెడీ చేస్తాను నాకు అయింది అన్నవారు, కాలేదు అనేటువంటి వారి యొక్క వాళ్ళ ఆలోచన విధానాలు కానీ, వాళ్ళు రాసిన ప్రాపర్గా రాసినటువంటి విషయాన్ని కానీ, వాళ్ళు ఏం కోరుకున్నారనేటువంటి దాని మీద కానీ మనం కానీ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, అమ్మ ఆకు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. చెట్టుకున్నటువంటి గుణం ఏమిటి అంటే అది గ్రోత్ ఇచ్చేటువంటి గుణం చెట్టుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకులకి కానీ చెట్లకు కానీ ఉండేటువంటి ప్రాణశక్తి ఉంటుంది. చెట్లలో ఉండేటువంటిది ప్రాణశక్తి, అంటే ఒక ప్రాణాన్ని పోస్తుంది చెట్టు స్వతహాగా. ఈ బిర్యానీ ఆకులో ఉన్నటువంటి ఇదేమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోప్ని పెంచుతుంది. అంటే నేను ఇది చేయగలను అనేటువంటి నమ్మకాన్ని ఇస్తుంది. ఆకున్నటువంటి ఆ స్మెల్కు ఉన్నటువంటి లక్షణం అది. మీరు బిర్యానీ ఆకు స్మెల్ చూసారా ఎప్పుడైనా? చూసారా? అంటే నేను దీని మీద రీసెర్చ్ చేస్తే ఎందుకు ఆకుకి ఎందుకు రావాలి ఆ ఇది అని చెప్పి చూస్తే, అది తీసుకున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి, మీరు మన సై మూవీ చూసారా మీరు? సై మూవీలో ఒక రకమైనటువంటి పదార్థం అది పేలిస్తే నవ్వుతూ ఉంటారు. అంటే కొన్ని స్మెల్స్ మనిషినికి ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే దీనికి 40 రోజుల ప్రక్రియ ఉంటుంది. ఏదో ఒక రోజు ఇలా రాయగానే అలా అవ్వదు. 40 రోజుల ప్రక్రియ ఇంట్లో పడమరి భాగంలో కూర్చొని చేయవలసింది ఉంది. 40 రోజుల ప్రక్రియ. అది ఎలాగో చేయాలో చెప్తాను నేను మీకు. ఉదయాన్నే నిద్ర లేచి 4 గంటలకి నిద్ర లేవాలి. 4 లేదా ఇంక నేను అంత ఎర్లీగా లేవలేనండి, నాకు కనీసం 5 గంటలకైతే నేను నిద్ర లేచి ఈ ప్రక్రియ చేయగలను అనుకుంటే కనీసం 5 o'clock 4 o'clock చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు దీనికి కేవలం ఆకు తీసుకుంటే సరిపోదు, ఒక డైరీ కూడా తీసుకోండి. ఒక డైరీ తీసుకొని 40 ఆకులతో చేయాలి ఇది. మీరు ఏదైతే ప్రణాళిక అనుకున్నారో గుర్తుపెట్టుకోండి. ఈ 40 days ఫస్ట్ ఒక ఆకు తీసుకొని ఆకు మీద రాసి ఆ డైరీలో ఎప్పుడు కూడా ఎఫర్మేషన్స్ రాసుకునేటప్పుడు చాలా క్లియర్గా రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు దేని ద్వారా లాభం పొందాలనుకుంటున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాకు డబ్బులు రావాలని రాసేస్తారు. ఎలా రావాలి? అప్పు రూపంలో వచ్చేస్తుంది మీకు, లేకపోతే అప్పు వచ్చేస్తుంది. ఓకే, ఎవరో డబ్బులు బాబు నీ దగ్గర ఉంచుకొని నేను మళ్ళీ నెల తర్వాత తీసుకుంటాను మీరు వాడేస్తారు. తర్వాత నెల తర్వాత ఇబ్బంది వస్తుంది. మీరు చాలా స్పష్టంగా నేను ఈ వర్క్ చేస్తున్నాను, లేదా ఈ బిజినెస్ చేస్తున్నా, ఈ డీల్ చేస్తున్నా, ఈ డీల్ మూలంగా నాకు డబ్బులు రావాలని రాయాలి. గుర్తుపెట్టుకోండి, నాకు డబ్బులు రావాలి రాశారా, అది ఏదో రూపంలో ఇచ్చేస్తుంది, అప్పు రూపంలోనే ఇంకో రూపంలో ఇచ్చేస్తుంది. తర్వాత ఇబ్బంది పడతారు. నేను పలానా ల్యాండ్ డీల్ చేస్తున్నాను, లేకపోతే నేను పలానా బిజినెస్ పెంచుకొని నాకు ఇన్ని డబ్బులు, నెలకి ఇన్ని డబ్బులు మిగల్చాలనుకుంటున్నాను అనేటువంటి నామాన్ని, అంటే మీరు ఆ పేరు రాసి పైన కింద
లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామాన్ని పైన కింద రాసి మధ్యలో ఇది రాయండి. అంత స్పేస్ ఉంటుందా? ఉంటుంది. దేంతో రాయాలంటే? పెన్తో రాసుకోవచ్చు హ్యాపీగా. ఒకవేళ అంత స్పేస్ లేదు అంటే పేపర్కి చక్కగా ఎల్లో కలర్ పేపర్స్ ఉన్నటువంటి బుక్ మీరే తయారు చేసుకోవచ్చు కావాలంటే, లేదా పేపర్కి ఆ ఆకును అంటించి ఆకు పైన కింద లలిత సహస్రనామాలు రాసి ఈ మధ్యలో మీరు ఏదైతే కోరిక ఉందో అది రాసుకోవచ్చమ్మా. నేను పలానా డీల్ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నాను, నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను, దీనిలో నాకు పెరగాలనుకుంటున్నాను, చాలా స్పష్టంగా ఉండాలి. అఫర్మేషన్ ఎంత స్పష్టంగా ఉండాలంటే మీకు సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అఫర్మేషన్స్లో అది మీరు 40 పేజీల దాంట్లో మీరు ఆ 40 ఆకులు పెట్టి ఆ బుక్ని ఎగ్జాక్ట్లీగా వెస్ట్లో పెట్టాలి, మీ ఇంట్లో వెస్ట్లో పెట్టాలి. వెస్ట్ ప్లేస్ ఈజ్ ది గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ ప్లేస్లో అది పెడితే అప్పుడు మీకు దాని ద్వారా గెయిన్ వస్తుంది. అంతేగాని నార్మల్గా ఏదో తీసుకొని రాసేసి అయిపోవాలంటే అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. 40 days చేయాలి. మీరు కోరిక ఏంటి, అదే చిన్నగా ఇలా అనుకుని అలా వచ్చేసి ఇంకెందుకు మరి, ఇంకా అందులో ఎవడు ఇంకేం పని చేయడు, చక్కగా అది రాసుకోవడం పడుకోవడమే. అయితే గురుగారు ఈ 40 రోజుల్లో ఏదైనా ఒక చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు, లేడీస్కి వచ్చే సమస్యలు ఏవో వస్తూ ఉంటాయి, మరి అలాంటప్పుడు అది 20 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 days రాసుకోవచ్చు, చేసుకోవచ్చు. బట్ ఒకటి బాగా అర్థం చేసుకోండమ్మా, ఫ్రీగా అయితే రాదు. మీరు బిర్యానీ ఆకు కాదు కదా, బంగారం ఆకు మీద రాసినా ఫ్రీగా డబ్బులు రావు. మనం ట్రూ మాట్లాడుకోవాలి. ఏ బిజినెస్ చేస్తున్నారు, దానిలో మీరు కోరుకుంటున్నారు, ఒక డీల్ చేస్తున్నారు, ఒక ల్యాండ్ అమ్మిపిస్తున్నాం, ఒక 10 కోట్ల ల్యాండ్ అమ్మిపిస్తున్నాం, ఒక 2% కమిషన్ రాబోతుంది. అంటే ఎంత 2% కమిషన్ అంటే ఆల్మోస్ట్ 20 lakhs. ₹1,00,000కి 2 లక్షలు కదా 2% అంటే, 10 లక్షలకి 10 కోట్లకి 20 లక్షల డీల్. నేను ఈ డీల్ దీని మీద నేను బాగా ఇచ్చేస్తున్నాను అని చెప్పి రాసి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే 40 days ఆఫ్ పీరియడ్ ఏంటంటే దీక్ష అంటారు దాన్ని. 40 daysకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మీలో ఉన్నటువంటి కర్మ దగ్ధమై మీకు ఒక యోగాన్ని క్రియేట్ చేసేటువంటిది 40 daysకి ఉంటుంది. అర్థమైందమ్మా? ఈ 40 daysలో పర్టికులర్గా మీరు రోహిణీ నక్షత్రం రోజు కనుక ప్రారంభించగలిగితే ఇంకా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది రోహిణీ నక్షత్రం రోజు చేయాలి. ఇది చాలామంది తెలియదు, ఏదో ఏముందిలే అనుకుంటారు. కాదు, రోహిణీ నక్షత్రం రోజు ఇది ప్రారంభించండి, 100% మీకు ఇది వర్కౌట్ అవుతుంది. ఆ డీల్ చేయాల్సి అంటే అది కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలు ప్రత్యేకంగా చెప్పబడింది. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు అనుకోవచ్చు అదేమిటండి ఉట్టి పేపర్ మీద రాదు అంటా. నేను దానికి ఒక విధానం ఉంది. మీరు ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలంటేనే దానికి ఎన్నో చెప్పుకుంటూ వెళ్తే కానీ అది సాఫ్ట్వేర్ అప్లోడ్ అవ్వదు. అలాంటి ఊరికనే రాస్తే ఎలా అవుతుందమ్మా? మేబీ వాళ్ళ అదృష్టం కొద్దీ కొంతమందికి అవుతుంది, నేను కాదనట్లేదు. అచంచలమైనటువంటి భక్తి, అచంచలమైన నమ్మకంతో చేసిన వాళ్ళకి అవుద్ది. కానీ దిస్ ఈజ్ ద ప్రాసెస్ అంటా నేను. ప్రాసెస్ యాక్చువల్గా అంటే నార్త్ సైడ్ వాడతారు దీన్ని. యాక్చువల్గా వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే అటు సైడ్ జై మాతాజీకి అని రాస్తారు. అలా ఏం చేస్తారంటే ఆనందంగా చెప్పమంటారు జై మాతాజీకి అనే వర్డ్. జై మాతాజీకి అని రాస్తారు, ఆ బిర్యానీ ఆకు మీద రాస్తారు, మళ్ళీ కింద జై మాతాజీకి అని రాస్తారు. అంటే ఏమవుతుందంటే పాజిటివ్గా జై మాతాజీకి అనే వర్డ్ ఎప్పుడైతే వచ్చిందో జయం అనే వర్డ్ వస్తుంది. అంటే నేను ఏదైనా సాధించాలనుకుంటే అది సాధించగలుగుతుంది అనేటువంటిది. ఇది 40 days ప్రక్రియ. ఈ రకంగా ఈ మంత్రం ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ మంత్రం రాయాలి. ఆకు మీద మీ కోరిక రాయాలి, చాలా స్పష్టంగా రాయాలి. నేను ఈ డీల్ చేస్తున్నాను, దీనిలో నాకు డబ్బులు రావాలి. క్లియర్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది పని. సో మొత్తానికైతే బిర్యానీ ఆకు రెమెడీ వల్ల కలిగే ఫలితాలు ఏంటో చెప్తూ దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి బిర్యానీ ఆకుతో అంటే ఎలా చేస్తే, ఏ విధంగా చేస్తే ఆ రెమెడీ వర్క్ అవుతుంది అనేది ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.